ఆల్ ఏడబ్ల్యూఈ ఆస్పిరెంట్స్, ఐ హోప్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి న్యూమరికల్స్ కూడా చేయాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూమరికల్. యూనిట్ 2లో వాటర్ రిసోర్సెస్ ఉంది. వాటర్ రిసోర్సెస్లో వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఆ కన్జర్వేషన్ మెథడ్స్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి ఫర్ ది న్యూమరికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే కింద చూడొచ్చు మీరు, 120 మీటర్ స్క్వేర్ లెంత్ అండ్ బ్రెడ్త్, 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మీటర్, ఇది ఒక మీటర్, ఇది ఒక మీటర్. సో హౌ మచ్, ఇది 1 మీటర్ కదా, మరి ఇట్లానే 120 టైమ్స్ యాడ్ చేస్తే దట్ 120 మీటర్స్ అవుతుంది. ఇక్కడ స్టెప్స్ నుంచి ఇంకా వాటర్ ఎంత, 80 సెంటీమీటర్ వాటర్. సో వాటర్ స్టెప్స్ కిందికి వెళ్ళట్లేదు, ఇక్కడ పర్కులేట్ కూడా అవ్వట్లేదు, ఎవాపరేట్ కూడా అవ్వట్లేదు, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో 120 స్క్వేర్ మీటర్ రూఫ్లో 80 సెంటీమీటర్ వాటర్ పడింది. సో సెంటీమీటర్, ఇక్కడ మీటర్ అంటే మనం యూనిట్ సేమ్ చేసుకోవాలి. సో 80 సెంటీమీటర్కి చేంజ్ చేద్దాం, 0.8 మీటర్ ఉంటుంది. సో 120 మీటర్స్ వచ్చినాయి, మనకు 0.8 మీటర్స్ కూడా వచ్చినాయి. 120 ఇంటూ 0.8 చేయండి, మీకు 96 వస్తాయి. క్యూబిక్ మీటర్. ఎప్పుడైనా పెట్టుకోండి, 1 క్యూబిక్ మీటర్లో ఎంత వాటర్ కలెక్ట్ అవుతుందని ఒకవేళ అడిగితే దట్ విల్ కమ్ టు అరౌండ్ 1000 మీటర్స్ అనమాట. అంటే అది A+B హోల్ స్క్వేర్ మనం ఎట్లా నేర్చుకున్నాం, ఇది కూడా డైరెక్ట్గా నేర్చుకుంటే ఈజీ. ఎప్పుడైనా 1 క్యూబిక్ మీటర్ ఈజ్ హౌ మచ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే 1000. సో 96 మీటర్ క్యూబ్ ఇంటూ 1000 లీటర్స్ చేస్తే మనకు 96,000 లీటర్ ఆఫ్ వాటర్ ఆ రూఫ్లో జమ అవుతుంది. అండ్ 96,000 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు కార్ కడగచ్చు, బైక్ కడగచ్చు, మీ గార్డెనింగ్ చేసుకోవచ్చు. దిస్ మచ్ ఆఫ్ వాటర్ సేవ్ అవుతుంది కదా. సో ఇది సేవ్ అవుతుంది కాబట్టి మీరు అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయరు. మీరు అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అక్కడ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ అక్విఫైయర్స్ కొంచెం లాంగ్ పీరియడ్ వరకు ఉంటుంది. సో మళ్ళీ రెయిన్ఫాల్ వచ్చి మళ్ళీ అది నిండుతాయి, మళ్ళీ పర్కులేషన్ అవుతుంది. సో ఇలా చేస్తూ ఉంటే వాటర్ స్కేసిటీ అండ్ వాటర్ ఇన్సెక్యూరిటీ మనం అవాయిడ్ చేయొచ్చు. దీని మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 4 ఫార్ములాస్ ఇక్కడ రాసిన, ఈ 4 ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ మీరు చేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. డూ జాయిన్ మై క్లాసెస్ ఎట్ ది ఎర్లియస్ట్. యూనిట్ 2 నడుస్తుంది, యూనిట్ 1 అయింది, ఇంకా 8 యూనిట్స్. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మన దగ్గర చేయాల్సింది. సో ఐ విల్ బి సీయింగ్ యూ ఇన్ ద క్లాస్. టేక్ కేర్.